ఆకాశంలో విమానం ఎగురుతోంది. ఓ తల్లి కింద నుంచి కళ్ళు తడిసిన కన్నిటిని ఆపుకుంటూ విమానానికి మాత్రం చేత్తో టాటా చెప్తోంది. ఆమె చేతిని ఊపుతోంది, కానీ ఆ గాల్లో మిగిలింది ఒక నిశ్శబ్దం మాత్రమే. ఇది ఒక్క ఇంటి కథ కాదు, ప్రతి వీధి చెప్తున్న మౌనగాథ. ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తూ ఉన్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం. కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు, ఒక అనుభూతి, జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస. అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టిన వాళ్ళు బయటకు ఎందుకు పరిగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు, ఇది మనస్సుల వేదన, ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. కాసేపు దేశభక్తిని పక్కన పెడదాం. దేశం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగానే చర్చించుకుందాం. అసలే సమస్యకు కారణమేంటో నేను మీకు వివరిస్తా. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు. బ్రిటిష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తర్వాత స్వాతంత్రం వచ్చింది. దేశం కొత్త ఊపిరి పీల్చుకుంది. పరిస్థితులు నిదానంగా మారుతూ వచ్చాయి. తర్వాతి దశలో చదువు ప్రధాన ద్వారం అయింది. ఆక్స్ఫర్డ్ నుంచి కాలిఫోర్నియా వరకు ప్రతి యూనివర్సిటీ కొత్త జ్ఞానాన్ని పలికింది. ఆ తర్వాత సమాచార తరం వచ్చింది. అంటే కంప్యూటర్లు తెరపైకొచ్చాయన్నమాట. దీంతో బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ నగరాలు దూసుకెళ్లాయి. కొత్త కలలు కదిలించాయి. కొన్ని బ్యాచ్లు విదేశాల నుంచి తిరిగొచ్చాయి. మరికొన్ని బ్యాచ్లు అక్కడే స్థిరపడిపోయాయి. ఈ రోజు మాత్రం పరిస్థితి వేరే రీతిలో గూడు కట్టింది. దేశ జనాభా యవ్వనంతో ఉప్పొంగుతోంది. ప్రతిభను చూపిస్తూ చెలరేగుతోంది. అయితే పెరిగిన జనాభాతో పోటీ పెరగడం మైనస్గా నిలిచింది. ఒక మెరుగైన జీతం కోసం ఎదురుచూస్తున్న యువకుడు విదేశపు మార్కెట్ వైపు చూడడం సహజమే కదా. విదేశీ గడ్డపై విద్యలో ఉన్న ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఎవరినైనా ఆకర్షించకుండా ఉంటాయా? మీరే చెప్పండి. ప్రతిభకు దక్కే గౌరవం విదేశాల్లో నిలకడగా ఉంటుందని భావన ఏర్పడిన తర్వాత ఎవరినైనా దేశం కోసం, ధర్మం కోసం ఇక్కడే పనిచేయాలని అడగడం ఎంతవరకు కరెక్ట్? అంతేకాదు, భారతీయులు దేశం వదిలి వెళ్లడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీరు తెలుసుకోవాలి. మన దేశం నుంచి బయటకు వెళ్లే ప్రతి మనిషి వెనుక ఒక కారణం ఉంటుంది. చాలాసార్లు ఆ కారణం మన వ్యవస్థల్లోనే దాగి ఉంటుంది. మొదట స్కూల్ విద్యతోనే ఈ కారణం మొదలవుతుంది. చిన్న వయసు నుంచే పోటీ అనే మాట మన జీవితంలో భాగమవుతుంది. 10వ తరగతి పూర్తయ్యేసరికి ఒత్తిడి మొదలవుతుంది. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీట్ కోసం లక్షల మంది పోటీ పడతారు. ఎవరికి మార్కులు వస్తే వాళ్లకే అవకాశం. ఇంకా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. కష్టపడి చదివిన వాడికి, టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు కూడా చాలాసార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే బయటకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అంతేకాదు, ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఆఫీసులో గొడ్డు చాకరీ చేసి ఇంటికి వెళ్లి రిలాక్స్ అవుదాము అనుకుంటే మధ్యలో ట్రాఫిక్లో చిక్కుకుపోతే ఎంత నరకంగా అనిపిస్తుందో కదా. ఇంటి దగ్గర మన కోసం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటే, ఇంటికి త్వరగా వెళ్లే దారి లేక కార్లు, బైకులు అడ్డొస్తూ ఉంటే ఎంత చికాగ్గా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇటు వీధులు శుభ్రంగా ఉండవు. అంతా మురికి నీరు, దోమలు, ఈగలు, చెత్తా చెదారం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద కష్టంగా మారిపోయింది. పైగా నాసిరకం సరుకులు, నకిలీ మందులు, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఫార్మా రంగమే స్కామ్లు చేస్తూ ఉంటుంది. ఇటు విదేశాల్లో మాత్రం జీవితం సులభంగా కనిపిస్తుంది. అక్కడ సమయానికి పని మొదలై సమయానికి పూర్తవుతుంది. ఇక్కడ మాత్రం ఓవర్ టైం చేయిస్తూ ఉంటారు. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి మాత్రం కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తూ ఉంటాయి. ఆసుపత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళలో చాలా మందికి అసలు బాధ్యతే ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాల వైపు వెళ్లేలా చేస్తున్నాయి. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది.
నిబంధనలు స్పష్టంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే ఆ కష్టం వృధా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. విద్యా వ్యవస్థలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ర్యాంకులు, మార్కులు అనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆలోచనకు విలువ ఉంటుంది. ప్రశ్నించే ధైర్యానికి ప్రోత్సాహం ఉంటుంది. ఇక్కడ ప్రశ్నించడమే మహాపాపం అయిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే వేధింపులకు బలైపోవాల్సి వస్తుంది. ఇక విదేశాల్లో ఉద్యోగ రంగంలో కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. ఇక అక్కడ ప్రభుత్వాలు మాట నిలబెడతాయి. చట్టాలు అందరికీ సమానంగా పనిచేస్తాయి. ఇక్కడ ఎలా పనిచేస్తాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఒకసారి మీరే ఆలోచించండి. మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్ళు, తెలివైన వాళ్ళు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతూ వస్తున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలా మందికి అబ్బే డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువులో టాపర్స్, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అని, యూరప్ అని, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలి అన్న కోరిక కాదండి. అలా వెళ్లే వాళ్ళని అడిగితే ఇండియాలో నేనెంత పనిచేసినా గుర్తింపు లేదు, రీసెర్చ్ చేయాలి అన్నా ఫ్రీడమ్ లేదు, నేను నమ్మే వాతావరణం కూడా ఇక్కడ లేదు అని చెప్తున్నారు. వాస్తవానికి చాలా మంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతూ ఉంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. కానీ విదేశాల్లో అక్కడ టాలెంట్కు గౌరవం ఉంది, ప్రయోగాలకు అవకాశమూ ఉంది, ఫెయిల్ అయినా మళ్లీ ప్రయత్నించేందుకు స్వేచ్ఛ ఉంది. ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, అది గుర్తింపు కోసం, వృద్ధి కోసం, స్వతంత్రత కోసం. ఈ పరిస్థితిని మనం బ్రెయిన్ డ్రైన్ అంటాం. అంటే మన దేశ మేధస్సు బయటకు పోవడం. ఇటు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280% పెరిగాయి. అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటు కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్తు భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఇక బ్రెయిన్ డ్రైన్ అంటే కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, ఇది దేశం కోల్పోతున్న మేధస్సు. ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్ళినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనక్కు వెళ్ళిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలి అంటే మనమేం చేయాలి? మొదటిగా ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. సొంత దేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు, అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే. కానీ అది ఎప్పటికీ సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.